హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్గా మనం సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, బి లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, అలాగే మనము ఓన్లీ సి వరకే కొన్ని కంప్లీట్ చేసాము, కొన్ని పార్ట్స్. సో మనం ఇంకా సి సిరీస్లో ఆల్మోస్ట్ త్రీ పార్ట్స్ అనేవి చేసాము. సో అంటే వర్డ్స్ అన్నీ కొంచెంగా సెగ్రిగేట్ చేసి కంప్లీట్ చేసాము విత్ ఆల్ ద సినోనిమ్స్ అండ్ అదర్ మీనింగ్స్ తెలుగులో సహా మనం పెట్టాము. సో ఇప్పుడు సి సిరీస్లో ఇంకా కొన్ని వర్డ్స్ మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ 1 or 2 వీడియోస్లో నేను కంప్లీట్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్ వీ విల్ కంటిన్యూ దిస్ వొకాబ్ సిరీస్ అంటిల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. సో ఆల్ దీస్ వర్డ్స్ ఎస్పెషల్లీ మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చినవి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్వి. అండ్ మై సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ బ్లాక్ బుక్, నేను ముందుగానే చెప్తున్నాను. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈరోజు వీడియోలో మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్ఫెడరేట్. సో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, మీ అందరికీ తెలుసు, విచ్ ఇస్ ద ఫనెటిక్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాము, అసలు ఫనెటిక్ ఇంటర్నేషనల్ ఫనెటిక్ ఆల్ఫాబెట్ రిప్రజెంటేషన్ ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఇవన్నీ మనం మాట్లాడాం. సో ఇప్పుడు దానికి సంబంధించి నేను ఇక్కడ ఫనెటిక్ ఫామ్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను, యూ కెన్ ప్రాక్టీస్. సో ఈ కన్ఫెడరేట్ అనేది అడ్జెక్టివ్గా, నౌన్గా, వెర్బ్గా కూడా వర్క్ అవుతుంది. సో దీని అర్థం ఏంటి అంటే ఒక ప్రయోజనం కోసం ఒకటిగా కలిసిన అనమాట. సో ఇక్కడ నేను ఇమేజ్ కూడా నేను పెట్టాను మీకు అర్థం అవడానికి. సో జాయిండ్ బై అన్ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ, ఏదైనా ఒక మంచి పని కోసం చేతులు కలిపితే దాన్ని కన్ఫెడరేట్ అంటాం. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అమాల్గమేటెడ్ అంటే కలవడం, అసోసియేటెడ్ కలిసి కట్టుగా చేరడం, కంబైన్డ్, అలాగే యాలీ అంటే మిత్రత్వం, మంచి ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్ని పెంచుకోవడం అన్నమాట. అలాగే యాంటనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ చూసుకున్నట్టయితే ఎనిమీ, అపోనెంట్ అండ్ డిటాచ్. సో ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్స్. ఎనిమీ అన్న, అపోనెంట్ అన్న అవతల మనకి ఆపోజిట్గా ఉండే వ్యక్తి శత్రువు. డిటాచ్ అంటే వేరు చేయడం, అంటే కన్ఫెడరేట్ అంటే ఒక మంచి కాజ్ కోసం కలవడం, అలాగే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, డిటాచ్ అయిపోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కన్ఫెస్. సో కన్ఫెస్ అనేది వర్బ్. సో పాపాలని అంగీకరించడం, మనందరికీ ఇది తెలిసిన వర్డే. అడ్మిట్ దట్ వన్ హ్యాస్ కమిటెడ్ ఏ క్రైమ్ ఆర్ డన్ సంథింగ్ రాంగ్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అక్నాలెడ్జ్మెంట్, రివీల్ అంటే బహిర్గతం చేయడం, కన్సీడ్ అంటే సత్యమని అంగీకరించడం, డిక్లేర్, డివల్జ్. ఓకే, డివల్గ్ అంటే బయట పెట్టడం. నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేసి కన్సీల్ అంటే రహస్యంగా ఉంచడం, హైడ్ అంటే దాయడం అనమాట. సో దీనికి ఆపోజిట్, కన్ఫెస్ అంటే బయట పెట్టడం, దానికి ఆపోజిట్ దాయడం. నెక్స్ట్ ఏంటి, కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్ మనందరికీ తెలిసిందే, విచ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఆర్ ఫుల్ అష్యూరెన్స్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి అష్యూర్డ్ అంటే భరోసా, ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదంగా ఉండడం, పాజిటివ్గా ఉండడం, ష్యూర్గా ఖచ్చితంగా ఉండడం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫిడెంట్. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ యాంటనిమ్స్ వచ్చేసి డౌట్ఫుల్, సందేహంగా ఉండడం, అంటే వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్, అన్సర్టైన్, అన్ష్యూర్, ఇన్సెక్యూర్. ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ adjective, so which is means intended to be kept secret. ఓకే, ఇక్కడ ఒక అయ్యే ఇంటెండెడ్ టు బీ కెప్ట్ ఇట్ సీక్రెట్గా ఉంచడం. ఓకే, సో రహస్యంగా ఉంచడాన్ని మనము కాన్ఫిడెన్షియల్ అని అంటాం, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాం, విచ్ కెనాట్ బి షేర్డ్ విత్ ఎవ్రీ వన్. ఓకే, సో విచ్ వీ కాల్డ్ సినోనిమ్స్ చూడండి, ప్రైవేట్ అన్న, సీక్రెట్ అన్న, పర్సనల్ అన్న, అన్డిస్క్లోజ్డ్ అన్న, వీటన్నిటికీ మీనింగ్ వచ్చేసి రహస్యంగా ఉంచబడినటువంటిది. అండ్ ఇంకొక వర్డ్ ఎస్టారిక్ అన్నా కూడా రహస్యమైనది అనే ఒక మీనింగ్ అనమాట. సో ఈ పైన వర్డ్స్ మనందరికీ తెలుసు, ఎస్టారిక్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. యాంటనిమ్స్ వచ్చేసి కాన్ఫిడెన్షియల్కి, సీక్రెట్గా ఉంచడానికి యాంటనిమ్ ఏమవుతుంది అందరికీ చెప్పడం. సో పబ్లిక్, రివీల్ చేయడము మనము దీనికి యాంటనిమ్గా చెప్పచ్చు అనమాట, అందరికీ వెల్లడించడం, బయట పెట్టడం. కన్ఫైన్. ఓకే, కన్ఫైన్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ ఆల్సో నౌన్. సో దాని మీనింగ్ వచ్చేసి హద్దుల్లో ఉంచడం,
ఓకే, హద్దుల్లో ఉంచడం. సో కీప్ ఆర్ రిస్ట్రిక్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ ఇన్ సర్టెన్ లిమిట్స్ ఆఫ్ స్పేస్, స్కోప్ ఆర్ టైమ్ అనమాట. బేసిక్గా రిస్ట్రిక్ట్ చేయడం కన్ఫైన్ అంటే. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి కన్స్ట్రెయిన్ అంటే నిర్బంధం, అలాగే రిస్ట్రిక్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, లిమిట్ చేయడం, ఇంపీడ్ అన్నా కూడా అడ్డుపడడం అనమాట. సో కన్ఫైన్కి మీనింగ్స్ చూసాము. కన్ఫైన్కి ఆపోజిట్ వర్డ్స్ ఆర్ బ్రాడెన్ విస్తరించడం, ఎక్స్పాండ్, లిబరేట్, రిలీజ్. అంటే కన్ఫైన్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకే నువ్వు వెళ్ళాలి అని లిమిట్ పెట్టడం. సో బ్రాడెన్ అంటే దెర్ ఈజ్ నో లిమిట్, యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఆర్ ఎనీ రెగ్యులేషన్కి కూడా ఇది ఇంతవరకు ఎలిజిబుల్ అని ఇలాగా రూల్స్ పెట్టకుండా ఫ్రీగా ఉంచేయడాన్ని మనం కన్ఫైన్కి ఆపోజిట్ వర్డ్గా చెప్తామన్నమాట. నెక్స్ట్ కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ అంటే యాజ్ ఇన్ టు వెరిఫై అనమాట, ఖచ్చితంగా చెప్పడం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి అఫర్మ్, అప్రూవ్, సర్టిఫై, ఇవన్నీ కూడా వర్డ్స్ సినోనిమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, కన్ఫర్మ్ చేయడం, సో సర్టైన్గా చెప్పడం అనమాట. సో ఆమోదించు లేదా విషయాన్ని సత్యమని ధృవపరచు, ఇది కరెక్ట్ అని చెప్పడం. యాంటనిమ్స్ వచ్చేసి డినై లేదా కాంట్రడిక్ట్, ఇవి మనకి యాంటనిమ్స్ అనేవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ అనేది నౌన్, సీరియస్ డిసగ్రిమెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్ని మనము చెప్పచ్చు. కాన్ఫ్లిక్ట్ అనేది మనకి వర్డ్ అందరికీ తెలిసిందే, సో ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దీనికి సినోనిమ్స్ వచ్చేసి సినోనిమ్స్ బ్యాటిల్, క్లాష్, కాంబాట్, రైవల్రీ అంటే విరోధ భావాన్ని వహించడం. ఓకే, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ అంటే బేసిక్గా ఫైటింగ్ అనమాట, ఆర్ రైవల్రీ అని చెప్పచ్చు. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ పీస్, ట్రూస్ అంటే సంధి అంటే ఒప్పందం చేసుకోవడం, కలిసి మంచి కోసం అగ్రీ చేయడం అనమాట. హార్మనీ సామరస్యంగా సాల్వ్ చేసుకోవడం. అకార్డ్ మనం ఏ సిరీస్లో చూసామో ఒప్పందం అనమాట. ఓకే, టు అగ్రీ విత్. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్కి యాంటనిమ్స్ అవుతాయి. కన్ఫ్రంట్. సో కన్ఫ్రంట్కి మీనింగ్ ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ టు అపోజ్. ఓకే, విత్ ఫర్మ్నెస్ ఆర్ కరేజ్ అంటే ఖచ్చితంగా నాకు ఇది వద్దు, లేదు, కాదు అని చెప్పడం. సినోనిమ్స్ వచ్చేటప్పటికి డేర్, అపోజ్, ఫైట్, రిపెల్ అంటే వెనక్కి తిరిగి కొట్టడం అంటే ఎదుర్కోవడం బేసిక్గా. ఓకే, విత్ లాడ్ ఆఫ్ బ్రేవ్నెస్ అండ్ కరేజ్. సో దీన్ని మనం కన్ఫ్రంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ యాంటనిమ్స్ వచ్చేసి అవాయిడ్, సరెండర్ అంటే లొంగిపోవడం, డాడ్జ్ అంటే తప్పించుకోవడం. ఓకే, సో ఓపెన్గా తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్ అని కన్ఫ్రంట్ చేసుకోవడము దీన్ని చెప్తాము. అదే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, తప్పించుకోవడం, సరెండర్ అయిపోవడం, ఎస్కేప్ అవ్వడం, ఇవన్నీ దీనికి మీనింగ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి కన్ఫ్యూజ్. సో కన్ఫ్యూజ్ వచ్చేటప్పటికి మేక్ సంథింగ్ మోర్ కాంప్లెక్స్ ఆర్ లెస్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఎవరినైనా మనం గందరగోళం చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, రైట్. సో సినోనిమ్స్ బివైల్డర్ అంటే తికమక పెట్టడం, పర్ప్లెక్స్ కలవరపాటు చెందించడం, బ్యాఫిల్ అన్నా కూడా లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, గందరగోళం. యాంటనిమ్స్ ఆర్ ఎయిడ్, అసిస్ట్, క్లియర్, ఎక్స్ప్లెయిన్ అంటే బేసిక్గా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక సరైన పాత్లో వాళ్ళని గైడ్ చేయడం, దాన్ని మనము కన్ఫ్యూజ్కి ఆపోజిట్గా చెప్పచ్చు ఈ వర్డ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ చూడండి కంజీనియల్. ఓకే, కంజీనియల్ అంటే అర్థం ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. సో అనుకూలమైనటువంటిది, ప్లెజెంట్ ఆర్ అగ్రీయబుల్ బికాస్ సూటెడ్ టు వన్స్ టేస్ట్ ఆర్ ఇన్క్లైనేషన్ అంటే అందరికీ తగ్గట్టుగా ఇట్ ఈస్ కంజీనియల్ అని చెప్పచ్చు అనమాట. అఫబుల్ అంటే స్నేహపూర్వకమైనది, అగ్రీయబుల్ బేసిక్గా అందరికీ అండర్స్టాండ్ అయ్యి అందరూ కన్విన్స్ అయ్యే విధంగా ఉండేటువంటి దాన్ని మనం అలాంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాంటి ఏదైనా వస్తువు గురించి కానీ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వర్డ్ యూస్ చేస్తాం. అగ్రీయబుల్, కార్డియల్ ఓకే సహృదమైన. నెక్స్ట్ ఫేవరబుల్. ఓకే, అఫబుల్, అగ్రీయబుల్, కార్డియల్ అండ్ ఫేవరబుల్ ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా వస్తాయి. యాంటనిమ్స్ ఆర్ అలూఫ్ అంటే కంప్లీట్గా డిఫరెంట్గా, డిజగ్రియబుల్ ఓకే నచ్చలేదు అందరికీ, హార్ష్, అన్ఫ్రెండ్లీ అటువంటిగా ఉండే వాటికి ఈ పదాలన్నీ వాడతాం. కంజీనియల్ అంటే అనుకూలమైనటువంటిది, అందరూ అగ్రి చేసే విధంగా ఉండేటువంటిది.
నెక్స్ట్ చూడండి కంజెక్చర్. సో కంజెక్చర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఇల్యూజన్ అని, అండ్ ఒపీనియన్ ఆర్ కన్క్లూజన్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఊహ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అని అనుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. సో హైపోథెసిస్, హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటాం. అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్ అని ఎందుకంటాం మనము, అది జరగలేదు, ఒకవేళ జరిగితే అనే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనము హైపోథెటికల్ సిచ్యువేషన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ గెస్. సో ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా కంజెక్చర్కి చెప్పొచ్చు. నెక్స్ట్ యాంటనిమ్స్ ఆర్ మెజర్, కొలత, రియాలిటీ. అంటే ఊహకు అందని దాన్ని లేదా ఇది అని చెప్పగలం, వీఆర్ ఏబుల్ టు మెజర్ ఇట్. రియాలిటీ, ట్రూత్, ఇవన్నీ దీనికి ఆపోజిట్గా ఉంటాయన్నమాట, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ చూడండి నాకు ఇది చాలా ప్రాక్టీస్ చేసినా కూడా కొంచెం కష్టంగా ఉంది. వెనెవర్ దెర్ ఈజ్ అ ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉన్నప్పుడు ఇట్లా బ్రేక్ చేసుకొని నేను చదువుతాను. కాన్షియన్షియస్. ఓకే, సో దిస్ మీనింగ్ ఈజ్ కాన్షియన్షియస్. ఓకే, ఈ విధంగా మనం చదవాలన్నమాట. సో దిస్ ఈజ్ వై మనకి ఫెనెటిక్ ఆల్ఫాబెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాన్షియన్షియస్ అనేది ఇప్పుడు ఈజీగా చదవడానికి ఏంటి అంటే ఇట్లా బ్రేక్ చేసుకొని ఫెనెటిక్ రిప్రజెంటేషన్ బట్టి మీరు చదువుకోండి. సో కాన్షియన్షియస్ మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ రిప్రజెంటింగ్ ద ఆనర్ ఆర్ నీతి నియమాలతో కూడినటువంటి విషయాన్ని రిప్రజెంట్ చేయడానికి వాడేటువంటి పదం అనమాట. సో ఆనరబుల్, ఎథికల్, మారల్, ఆనెస్ట్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్గా వస్తాయి అన్నమాట. సో యాంటనిమ్స్ వచ్చేసి డిస్ఆనెస్ట్, అనెథికల్, ఇమ్మారల్ అండ్ బ్యాడ్. సో ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్. సో నీతి నియమాలతో కూడిన దానికి ఆపోజిట్ ఏమవుతుంది, నిజాయితీ లేకుండా అనైతికంగా ఉండేదానికి ఆపోజిట్ అవుతుంది. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కన్సెన్సస్. సో కన్సెన్సస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఏకాభిప్రాయంతో ఉండడం, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి అగ్రిమెంట్, యూనిసన్, యునానిమిటీ అండ్ అకార్డ్. అకార్డ్ మళ్ళీ వచ్చింది చూసారా, ఒప్పందం, ఒకే ఒపీనియన్ కలిగి ఉండడం. యాంటనిమ్స్ వచ్చేసి డిసగ్రిమెంట్, కాన్ఫ్లిక్ట్, అపోజిషన్ అండ్ డిస్కార్డ్. సో అకార్డ్కి డిస్కార్డ్కి మీరు ఇక్కడ చూసుకోండి. అకార్డ్ అంటే ఒప్పుకోవడం, డిస్కార్డ్ అంటే అసమ్మతి, ఒప్పుకోకుండా దానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని మనం డిస్కార్డ్గా చెప్పచ్చు. సో కన్సెన్సస్ మీనింగ్ ఈజ్ ద హ్యావింగ్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ వన్ ఒపీనియన్ ఆన్ అబౌట్ సంథింగ్. సో నెక్స్ట్ కన్సెంట్. సో కన్సెంట్ అంటే ఏంటి అంటే అగ్రిమెంట్ అనమాట, సమ్మతి, ఒప్పుకోవడం. పర్మిషన్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ అగ్రిమెంట్ టు డూ సంథింగ్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి పర్మిషన్, ఆథరైజేషన్, అప్రూవల్, శాంక్షన్, గ్రాంటింగ్. సో ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. ఓకే, సో యాంటనిమ్స్ వచ్చేసి ఏమవుతుంది, రెఫ్యూజల్. కన్సెంట్ అంటే ఒప్పుకోవడం, ఓకే ఇది చేయండి అని పర్మిషన్ ఇవ్వడం అనమాట. దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి, రెఫ్యూజల్ తిరస్కరించడం, ప్రొహిబిషన్ నిషేధించడం, రెవొకేషన్ రద్దు చేయడం, డినైల్ ఒప్పుకోకపోవడం, రిజెక్షన్ అనేది మనకి తెలుసు నిరాకరించడం అనమాట. సో కన్సెంట్ ఈజ్ అన్ మీనింగ్ దాట్ పర్మిషన్ గివింగ్, వీఆర్ గివింగ్ పర్మిషన్ ఆర్ వీఆర్ అగ్రీయింగ్ టు డూ సంథింగ్ అనమాట. కన్జర్వ్. సో కన్జర్వ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంరక్షించడం. సో కన్జర్వేషన్, కన్జర్వేటివ్, వీ యూజ్ దిస్ వర్డ్ ఇన్ మల్టిపుల్ వేస్ కదా. సో టు ప్రొటెక్ట్ సంథింగ్ ఎస్పెషల్లీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఫ్రమ్ హార్మ్ ఆర్ దాన్ని పోకుండా దాన్ని కాపాడు ఉండడం అనమాట. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి ప్రిజర్వ్, ప్రొటెక్ట్, సేవ్ అండ్ సేఫ్ గార్డ్. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి వేస్ట్ చేయడము అంటే కాపాడడానికి ఆపోజిట్, దాన్ని పాడు చేయడం. స్క్వాండర్ అంటే వృధా చేయడము. హర్ట్, నెగ్లెక్ట్ అంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి అలా వదిలేయడం అనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూ సెట్ ఆఫ్ వర్డ్స్ ఫర్ ద లెటర్ సి. ఇంకా కొన్ని వర్డ్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి, నేను అవి నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేసేస్తాను. విత్ దాట్ వీ కెన్ మొత్తం మన సి సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం వర్డ్స్. మీరు ఈ సిరీస్ అనేది ప్లేలిస్ట్లోనే పెడతాను, కంటిన్యూస్గా వస్తాయి, అదే ఆర్డర్లో మీరు చదువుకుంటే సరిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.